కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సరికొత్త బిల్లును తెరపైకి తెచ్చింది. నకిలీ సమాచార వ్యాప్తిని నియంత్రించేందుకు కర్ణాటక సర్కార్ మిస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ ప్రొహిబిషన్ బిల్లును తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ బిల్లుపై ఆక్షేపణలు, అభిప్రాయాలు, నిపుణుల సలహాలను సేకరిస్తున్న సిద్ధరామయ్య సర్కార్ త్వరలోనే ఈ బిల్లు ప్రతిని బహిరంగపరచనుంది. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గుర్తించలేని పరిస్థితి ఉంటోంది. సోషల్ మీడియాలో జరిగే ప్రచారం నిజమో కాదో తెలియక చాలా మంది గందరగోళంలో పడిపోతున్నారు. సోషల్ మీడియాలో ముఖ్యమైన విషయాలపై తప్పుడు ప్రచారం జరగడం ద్వారా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఫేక్ న్యూస్ వ్యాప్తి వల్ల ఊహించని సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, ఇతరత్రా కీలక విషయాలపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంటుంది. అందుకే ఇలాంటి వాటికి చెక్ పెట్టాలనే డిమాండ్లు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఓ కొత్త బిల్లుకు శ్రీకారం చుట్టింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే ఎవరూ ఊహించని ఓ సరికొత్త బిల్లును తెరపైకి తెచ్చింది. ఫేక్ న్యూస్ వ్యాప్తి కట్టడికి తీసుకువచ్చిన ఆ బిల్లును కర్ణాటక ప్రభుత్వం తాజాగా తెరపైకి తెచ్చింది. ఇటీవల సిద్ధరామయ్య కేబినెట్ భేటీలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టగా వాటిలో తప్పుడు సమాచారం, నకిలీ వార్తల నియంత్రణ చట్టం కూడా ఒకటి. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన మిస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ ప్రొహిబిషన్ బిల్లు త్వరలో చట్టరూపం దాల్చనుంది. ప్రస్తుతం ఈ బిల్లుపై ఆక్షేపణలు, అభిప్రాయాలు, నిపుణుల సలహాలను సేకరిస్తోన్న సిద్ధరామయ్య ప్రభుత్వం త్వరలో ఈ బిల్లు ప్రతిని బహిరంగపరచనుంది. ఈ బిల్లుపై ప్రతిపాదన తెచ్చిన రోజునే కర్ణాటక రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో అమలు సాధ్యం కాదన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి. మిస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ ప్రొహిబిషన్ బిల్లు ప్రతిపాదన తెరపైకి తెచ్చిన రోజునే దాని అమలుపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. కర్ణాటక ప్రభుత్వం తమకు ఉన్న పరిధులను దాటుకుని ఈ బిల్లు ప్రతిని తయారు చేశారన్న వాదనలు కూడా వినిపించాయి. కేవలం రాజకీయాలే కాదు, అన్ని విభాగాల్లోనూ తప్పుడు సమాచార కథనాలు తెస్తోన్న నష్టాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించిన సిద్ధు సర్కార్ ఈ నకిలీ వార్తల నియంత్రణ బిల్లుకు శ్రీకారం చుట్టింది. అయితే ముందుగా సిద్ధు సర్కార్ ప్రస్తావించిన బిల్లు ప్రకారం వాస్తవానికి దూరంగా అల్లిన సమాచారం, సమాజాన్ని ఉద్రేకపరిచే ప్రసంగాలు, ప్రజారోగ్యంపై దుష్ప్రభావం చూపే కథనాలు, రాజ్యాంగంలోని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఆధారంగా చేసుకుని రాజకీయ వ్యంగ్య కథనాలు, మతం, ఆధ్యాత్మిక భావాలపై ప్రసంగాలు, మూఢ విశ్వాసాలపై అభిప్రాయాలు వెల్లడిస్తూ ఇందులో భారతీయ పౌరుడి హక్కులు, వారి వ్యక్తిగత మత స్వేచ్ఛను అవమానపరిచే ప్రసంగాలు నిషేధం. ఆ బిల్లు అమల్లోకి వస్తే దీనిలోని నిబంధనలు ఉల్లంఘించిన వారికి కనీసం 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. పదే ఇవే నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ శిక్ష ప్రమాణం పెంచుతారు. సంప్రదాయ వార్తా మాధ్యమంతో పాటు ఆన్లైన్, డిజిటల్ మాధ్యమాన్ని కూడా ఈ బిల్లు పరిధిలోకి తెచ్చారు. కర్ణాటకలో ఈ బిల్లు అమల్లోకొస్తే సామాజిక మాధ్యమంలో నకిలీ వార్తల నియంత్రణ కోసం ఫేక్ న్యూస్ ఆన్ సోషల్ మీడియా రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేస్తారు. కన్నడ సంస్కృతి మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ అథారిటీలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీతో పాటు సామాజిక మాధ్యమం నుంచి 2 ప్రతినిధులు, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది. ఈ అథారిటీ పర్యవేక్షించి తేల్చిన కేసులను త్వరితగతిన వాదించేందుకు ప్రత్యేక కోర్టులు, హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనం ద్వారా తీర్పులు వేగంగా ప్రకటించేలా ఏర్పాటు చేస్తారు. తద్వారా ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వారికి త్వరగా శిక్ష పడేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికి సామాజిక మాధ్యమం, ఆన్లైన్ మాధ్యమం అంటే రాష్ట్ర పరిధిలోని అంశం మాత్రమే కాదు. కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ద్వారా ఆన్లైన్ వార్తలను పర్యవేక్షించడం, పార్లమెంటుకు ఈ దిశగా సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ఆన్లైన్ మాధ్యమం అంటే ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిధి ఉంటుంది. ఇప్పటికే సింగపూర్లో ఏర్పాటైన ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆన్లైన్ ఫాల్స్ హుడ్స్ అండ్ మ్యానిప్యులేషన్ యాక్ట్, జర్మనీకి చెందిన నెట్వర్క్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్, ఫ్రాన్స్కు చెందిన ఏవియా లా తదితరాలు కూడా అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ పరిధిలోని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆర్టికల్ నుంచి అభ్యంతరాలు ఎదుర్కొన్న చట్టాలే. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం ఆన్లైన్ కథనాలను నియంత్రణ చేయడంపై రాజ్యాంగ, న్యాయ, మాధ్యమ రంగ నిపుణులు ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మిస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ ప్రొహిబిషన్ బిల్లుపై ఇంకా విస్తృతంగా చర్చించాల్సి ఉందని,
మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. డిజిటల్ మీడియాను నియంత్రించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదని, తప్పుడు సమాచారంతో భయాందోళనలు, అయోమయాన్ని సృష్టించే వారిని నియంత్రించడమే తమ లక్ష్యమని మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. ఈ బిల్లుపై మంత్రివర్గంలో విస్తృతంగా చర్చించి ఆ తర్వాతే ఆ ప్రతిని బయటపెడతామని, ఆపై నిర్ణయిస్తామని మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్లుపై పూర్తి చర్చల అనంతరం అభిప్రాయాలు సేకరించి తర్వాతే మిస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ ప్రొహిబిషన్ బిల్లును తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తప్పుడు కథనాలు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కర్ణాటక ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మిస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ ప్రొహిబిషన్ బిల్లుపై విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ బిల్లు ప్రతిని బయట పెడుతున్నామని సిద్ధు సర్కార్ చెబుతోంది.